మొన్నటి వరకు మనకి కామెట్ ఏఐ బ్రౌజర్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్ వర్షన్లో సందడి చేస్తుంది. ఇప్పుడు కామెట్ ఏఐ బ్రౌజర్ మనకి ఆండ్రాయిడ్ డివైస్లో కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చేస్తుంది అనమాట. మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఎప్పుడైతే ఉచితంగా అయితే లభిస్తుంది. మరి కామెట్ ఏఐ బ్రౌజర్ని ఉపయోగించి మీకు ఉపయోగపడే పనుల్ని తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ మీరు కామెట్ ఏఐ బ్రౌజర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి కామెట్ ఏఐ బ్రౌజర్ని సెర్చ్ చేసి మీకు కామెట్ ఏఐ బ్రౌజర్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక బ్లాంక్ పేజ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. మీకు బ్లాంక్ పేజ్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఇది మీకు వివిధ రకాలుగా పనిచేస్తుంది. అంటే మీరు వెబ్సైట్లో ఏదైనా పలానా ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేద్దాం అనుకుంటే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి ప్రతిదీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ కామెట్కి ఒక కమాండ్ ఇస్తే మీకు కావాల్సిన పనిని అది చేసేస్తుంది అనమాట. దానికన్నా ముందు నేను మీకు ఇంట్రెస్టింగ్గా కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి చెక్ చేస్తాను. సో ఇందులో మనకి టెక్స్ట్ ప్రాంప్ట్లకు ఇవ్వాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్తో ప్రాంప్ట్ ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడ ఆడియో పక్కన మీకు ఆడియో సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాయిస్ ఓవర్తో కూడా క్వశ్చన్స్ ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి ఈ మోడల్ రెస్పాండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాయిస్ ఇస్తాను. Could you repeat? Open Ram Charan's latest movie song Chikri Chikri in YouTube and play it. I've opened YouTube with the search for Ram Charan Chikri Chikrik in the search results. Let me know if you need further assistance or want help with anything else. So మీరు గమనిస్తే నేను చిక్రీ చిక్రీ సాంగ్ సంబంధించింది ప్లే చేయమంటే చిక్రీ చిక్రీ సాంగ్ ఏదైతే వచ్చేస్తుంది అనమాట. బట్ నేను ఇక్కడ ప్లే చేయట్లేదు ఈ సాంగ్ని, ఎందుకంటే మాకు కాపీరైట్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈ పర్టికులర్ మీకు వాయిస్ అసిస్టెంట్ కింద కూడా డైరెక్ట్గా వాయిస్ మెసేజ్ అడగచ్చు. లేదంటే మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి మీకు కావాల్సిన క్వైరీస్ అయితే అడగచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం అడుగుతానంటే యూట్యూబ్ రిలేటెడ్ ఇంకొక ప్రాంప్ట్ అయితే అడుగుతున్నాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఈవీ కుర్రాడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి 2023 సంవత్సరంలో టాప్ 10 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ప్లే చేయమని ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇది ఆ యూట్యూబ్లోకి వెళ్ళి అది ప్లే చేస్తుందో లేదో చూద్దాం. మీరు గమనిస్తే కనుక జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్తో 2023 సంవత్సరంలో ఉన్న ఒక వీడియో అనేది ఓపెన్ చేసి మనకు ప్లే చేస్తుంది. ఇలాగే మీకు వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుని ఒకవేళ మీకు ఏదైనా పలానాది ఏదో ఒకటి ఓపెన్ చేయాలనుకున్నారు, బట్ అది ఏ ఛానల్లో ఏందో తెలియదు, బట్ జస్ట్ మీకున్న గుర్తున్నంత వరకు జస్ట్ మీరు ఆ పర్టికులర్ వర్డ్స్ లాంటిది ఇస్తే కనుక కామెట్ బ్రౌజర్ మీకు కావాల్సిన పని చేసి పెడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సమ్మరీ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. పర్టికులర్ ఈ యూట్యూబ్ సంబంధించిన పేజ్లోనే ఇక్కడ మీరు ఈ వీడియో సంబంధించిన సమ్మరీ అడిగితే కూడా సమ్మరైజ్ చేస్తుంది అనమాట. సో సమ్మరైజ్ అని నొక్కగానే మనకి ఈ పర్టికులర్ వీడియోలో ఏం చెప్పానో ఆ పర్టికులర్ మెయిన్ ఆ టాప్ 10 స్కూటర్స్లో ఏమేమి స్కూటర్స్ అనే లిస్ట్ అనేది మీకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇలాగా ఈ అసిస్టెంట్ ఏ పేజ్ అయినా ఓపెన్ చేయండి, మళ్ళీ అక్కడ కూడా ఆ పర్టికులర్ పేజ్లోంచి పలానా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది కూడా మీకు ఆన్సర్ రూపంలో అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ కామెట్ ఏఐలో సుమారు ఒక 8-9 ట్యాబ్స్ ఓపెన్ చేశాను. ఈ ట్యాబ్స్లో నువ్వు అనలైజ్ చేసి ఆ ఏ ఛానల్కి ఏ ట్యాబ్ని కంటెంట్ని రెఫరెన్స్గా తీసుకుని ఒక ఏ వీడియో చేయొచ్చు అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ అనలైజ్ చేసి ఏం చెప్పిందంటే మెషిన్ లెర్నింగ్ అండ్ ఏ కోర్సెస్ స్వయం అనే ఒక ప్లాట్ఫామ్ నేను సెర్చ్ చేశాను అనమాట. మీరు కావాలంటే స్వయం కోర్సెరా రిలేటెడ్ ఈ స్వయం ప్లాట్ఫామ్ మీద ఒక వీడియో చేయొచ్చు అని చెప్పి సజెషన్ ఇచ్చింది. ఈవెన్ నెక్స్ట్ ఈవీ కుర్రాడు ఛానల్కి ఎలక్ట్రిక్ వెహికల్ అనాలిసిస్ వీడియో కూడా చేయమని చెప్తుంది అనమాట. ఏ ఇన్ ఆన్లైన్ షాపింగ్ దీని గురించి వీడియో చేయమంటుంది. ఏ అనాలిటిక్స్ ఆఫ్ ట్రెండింగ్ ఇండియన్ డేటా. సో ఇది జస్ట్ నేను ఓపెన్ చేసిన ట్యాబ్స్ని అనలైజ్ చేసుకుని నాకు కంటెంట్ ఐడియాస్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇందులోనే డిఫాల్ట్గా కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది. ప్లే ద డెస్పాచిటో మ్యూజిక్ వీడియో అని చెప్పి. ఉదాహరణకి నేను దీన్ని క్లిక్ చేశాను. సో నేను ప్లే చేయట్లేదు, డైరెక్ట్ డెస్పాచిటో పర్టికులర్ వీడియోకి అయితే ప్లే చేసింది. అంటే ఈ బ్రౌజరే డైరెక్ట్గా ఆ పర్టికులర్ వీడియో లింక్కి రీడైరెక్ట్ అయిపోయి వీడియో అయితే ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, యాడ్ ది లాజిటెక్ సైలెంట్ ప్లస్ మౌస్ టు మై కార్ట్. అంటే ఇది ఏంటంటే మీరు ఏమైనా అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, పలానా ఒక ప్రోడక్ట్ని మీరు కార్ట్కి యాడ్ చేయమంటే చేసేస్తుంది. లేదు నేను పలానా ఒక టూర్కి వెళ్తున్నాను, టూర్ సంబంధించిన నాకు టూర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు కార్ట్కి యాడ్ చేయమంటే కూడా ఇది చేసేస్తుంది అనమాట. ఉదాహరణకి నేను ఇక్కడ ఇప్పుడు వాయిస్ సెర్చ్ అయితే చేస్తాను. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎ వెకేషన్, యాడ్ ఆల్ ద రిలవెంట్ ఐటమ్స్ టు ద కార్ట్. Could you specify what items you're looking for? Like luggage, clothing, or accessories? So I can help accurately. ఇంకా అడుగుతుంది లగేజ్. I've searched for luggage on Amazon and opened the results for you. If you need help with specific selections or additional items, let me know. Choose the best option by yourself. Let me summarize key options. There are 5-piece suitcase sets with wheels and TSA locks. Highly purchased and often recommended. If you want a specific size or feature, let me know. Or otherwise,
You can go with these popular options. I will pick the first one. You can select it directly on the Amazon page. Look for the listing with the 5-piece set and wheels, then click Add to Cart. If you need help with that or further assistance, let me know. సో ఇక్కడ ఈ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే పలానా వెకేషన్కి వెళ్దాం అనుకుంటే నా నుంచి ఒక్కొక్క మీకు రిక్వైర్మెంట్ కనుక్కుని దానికి సంబంధించిన సజెషన్స్ అనేవి మాకు లైవ్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఒక రకంగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక వేలో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక వేలో ఎలా యూజ్ చేయొచ్చు అంటే మీకు ఎంత చెప్తున్నట్టుగా యాడ్ ది లాజిటెక్ సైలెంట్ ప్లస్ మౌస్ టు మై కార్ట్ అని చెప్పి దీన్ని నేను క్లిక్ చేసాను. చూద్దాం. ఇక్కడ చూస్తే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంది. నెక్స్ట్ ఆ పర్టికులర్ మౌస్ ఏదైతే ఉందో దాన్ని కార్ట్కి అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో మన ప్లేస్లో ఇది మనకు పని చేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఏమైనా కంటెంట్ సమ్మరైజ్ చేయాలనుకుంటే జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ఇస్తే దానికి సంబంధించిన కంటెంట్ మీకు సమ్మరైజ్ చేసి చెప్పేస్తుంది. సో మీకు పర్ప్లెక్సిటీ కామెట్ సంబంధించిన డీటెయిల్స్ని నేను సమ్మరైజ్ చేయమంటే దానికి సంబంధించిన సమ్మరైజ్ చేసి అయితే మనకైతే ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఇచ్చే ప్రాంప్ట్ ఏంటంటే ప్రజెంట్ మనకి స్వయం అనే ఒక ప్లాట్ఫామ్లో మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఫ్రీ కోర్స్ అయితే ఇస్తున్నారు. సో నేను ఆ పర్టికులర్ వెబ్సైట్ అంతా సెర్చ్ చేయకుండా జస్ట్ డైరెక్ట్గా ఆ పర్టికులర్ కోర్స్ లింక్ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఓపెన్ ద ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్స్ జాయిన్ లింక్ ఇన్ స్వయం వెబ్సైట్ అని చెప్పి నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు స్వయం వెబ్సైట్ ఓపెన్ చేస్తుందో లేదు చూద్దాం. ఇప్పుడు స్వయం వెబ్సైట్ ఓపెన్ చేసుకుంది. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అని సెర్చ్ చేసి అక్కడ ఉన్న ఒక కోర్సును కూడా చూస్తుంది అనమాట. అంతేకాకుండా దానికి ఎలా జాయిన్ అవ్వాలో డైరెక్ట్గా అక్కడికి జాయినింగ్ పేజ్కి వెళ్ళి క్లిక్ కూడా చేస్తుంది అనమాట. అంటే మిగిలిన ఐఎమ్ నాట్ రోబోట్ ఇవన్నీ క్లిక్ చేయలేదు కానీ సో మనకి ఆ పర్టికులర్ పేజ్ వరకు కూడా వెళ్ళి మనం తీసుకెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన భాషని ఏ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి కింద అసిస్టెంట్ని ఓపెన్ చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వెబ్సైట్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో భాషని సంబంధించిన ఇంపార్టెన్స్ అంతా కూడా మనకి బుల్లెట్ పాయింట్స్ రూపంలో అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇది రోజువారీ విధంగా కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి భాషని ఎలా హెల్ప్ అవుతుందో మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేస్తానండి. లేటెస్ట్ ఏ అప్డేట్స్ని సెర్చ్ చేసి 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ హైలైట్స్ ఏంటో నాకు చెప్పని చెప్పి ఇచ్చాను. అడగగానే మొత్తం లేటెస్ట్ ఏ న్యూస్ అన్ని కూడా సెర్చ్ చేసుకుని ఏదైతే లేటెస్ట్ న్యూస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. ఓపెన్ GPT 5.5. నెక్స్ట్ రష్యా రిలేటెడ్ ఒక టాపిక్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ అమెజాన్ సంబంధించిన ఒక టాపిక్ సంబంధించిన న్యూస్ అయితే ఇదైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాగా మీరు పర్ప్లెక్సిటీ ఏఐని యూస్ చేసి మల్టిపుల్ వేస్లో మీకు కావాల్సిన వర్క్స్ని పర్ప్లెక్సిటీని ఏఐని యూస్ చేసి చేయించుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ని మీరు యాక్సెస్ చేయకుండా ఈ ఏ ఏజెంట్ని మీకు కావాల్సిన పనిని మీకు చేసేలా అయితే చేస్తుంది అనమాట. సో పర్ప్లెక్సిటీ ఏ ఎలా పనిచేస్తుందంటే మీరు వెబ్సైట్స్ అన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఏదైతే పనులు చేయాలో అది ఈ పర్ప్లెక్సిటీ ఏ చాట్ బోట్ యూస్ చేసి చేయగలుగుతుంది అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాండి. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి ఇస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సులో జాయిన్ అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.